మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జూలై నెల 2026 విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ మాసం ఎటువంటి ప్లస్లు మైనస్లు ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి బాగుంటుందంటారు ఈ నెల? ద్వాదశ రాశిలో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి సగభాగం అంటే సంవత్సరంలో 6 మాసాలు అయిపోయినాయి. జూలై మాసంలోకి వచ్చేసాం. మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ప్రతి రాశి వారికి ప్రతి సంవత్సరంలో కూడా 3 మాసాలు చాలా బాగుంటాయి. దాంట్లో తులారాశి వారికి మే మాసం, జూలై మాసం, సెప్టెంబర్ మాసం, ఈ 3 మాసాలు కొంత అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ మాసం బాగుంటుంది అంటే ఖచ్చితంగా దశలో అంతర్దశలో నక్షత్రాలో లేకపోతే కూటమినో లేకపోతేనో ఎక్కడైతే వీరికి చెడు జరిగిందో ఇవన్నీ కూడా పెద్దగా బాధించవు. ఆ మాసానికి వచ్చినటువంటి ఏదైతే శుభతిథులు ఉన్నాయో, శుభ ప్రతిమాలు ఉన్నాయో అవన్నీ కూడా వీరికి ఒక మాదిరిగా కలిసి వచ్చేదానికైతే ఉంటుంది. అలాగనే వీరికి ఈ జూలై మాసం అనగానే వీరికి ఖచ్చితంగా ఆ ఋతువులు కావచ్చు, ఆ సన్నిహితం కావచ్చు, ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. అలాంటి తులారాశి వారికి ఏది చేసినా కూడా పేదలకన్నా పెద్దలకన్నా కాదండి, ఉన్నవారికి కూడా అయిన వారికి కూడా సహాయం చేసుకుంటూ వెళ్ళేటువంటి రాశి అది. తులారాశిలో పుట్టడం అనేది పునర్జన్మ సుకృతం అంటారు. అది మోక్ష జన్మ. తులారాశిలో పుట్టడం మోక్ష జన్మ, మరొక జన్మ అనేది ఉండదు. ఏది ఉన్నా సరే ఇక్కడే అనుభవించాల్సిందే, ఇక్కడే చవి చూడాల్సిందే, ఇక్కడే అన్ని రకాలుగా మనస్సు సంతృప్తి చెంది కాలం చేయాల్సిందే. కాబట్టి ఆ తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు ఇప్పుడైతే కనుక వీరికి లాభస్థానంలో లేరు, నీచ స్థానంలోనే ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కొంత పెళ్లిళ్ళు వరకు ఆగితే బాగుంటుంది. అలాంటి తులారాశి వారికి ఈ జూలై మాసం 2026 సంవత్సరం అయితే అన్ని రకాలుగా అన్ని రంగాల్లో బాగుంది. అందులో కొత్తగా ఏదైనా రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, మరి ఏ ఇతర రంగాల్లో అయినా అడుగు పెట్టాలనుకుంటే కనుక సిల్వర్ గోల్డ్ లాంటి వ్యాపారంలో కానీ, షేర్స్, మ్యూచువల్స్ ఇలాంటి వాటిల్లో కానీ, ఫ్యాషన్ డిజైన్ వాటిలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీళ్ళకి పనికిరావు. ఎందుకంటే వీరిని మోసం చేసి డబ్బు కానీ, పరపతి కానీ, పొరుగు కానీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. అందులోనూ పెళ్లి అనేది వీరు చిన్న సమయంలో, అంటే చిన్న వయసు 22 సంవత్సరాలకి అమ్మాయిగా 27 సంవత్సరాలలోపు అబ్బాయి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీరి జీవితం. లేదంటే కనుక ఖచ్చితంగా 36 సంవత్సరాల తర్వాత వీరికి పెళ్లి అనేది ఉంటుంది. ఇక గోచార ప్రకారంగా 4, 6, 9వ స్థానంలో కనుక కేతువు కానీ, 4, 6, 2వ స్థానాలు కనుక కుజుడు కానీ ఉన్నట్లయితే వారికి మనం అనుకున్నటువంటి విధమే కాకుండా వారిపైన శత్రువు కూడా, ఎవరికైతే మనం సహాయం చేసాం అనుకుంటారో వాళ్ళ నుంచే వీరికి శత్రుత్వం పెరుగుతుంది. దాంతో జాగ్రత్తగా ఉండాలి. వీరికి పెడుతూ కంచంలో అన్నం లేదని కలిపి కూడా పెట్టొచ్చు. ఎందుకంటే తులారాశి వాళ్ళపైన అంత వ్యసనం ఉంటుంది అనమాట. కాబట్టి తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే, మీకు మీ మంచితనానికి కానీ, మీ చాకచక్యానికి కానీ, మీరున్నటువంటి ఆరాధించేటువంటి విధానం కానివ్వండి, మీరు ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు కానివ్వండి, ఇవన్నీ కూడా చూసినట్టయితే కనుక ఇది చాలా మందిలోనూ సవి చూస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ చూసినట్టయితే కనుక భార్యాభర్తలు విడిపోవడానికి కానీ, పిల్లలు పెద్దలు చెట్టుకొలు కొట్టుకోలు అవడానికి కానీ, సంపద లేకపోవడం, ఆదాయం లేకపోవడం, ఆరోగ్య సమస్యలు, వీరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ బాగా ఉంటుంది. మధ్య సమస్య, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఆ బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించినటువంటి వ్యాధులు వీళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నరదిష్టితో చాలా మంది ముచ్చివదకులు పడుతూ ఉంటారు. తులారాశి వాళ్ళు అదృష్టవంతులు కాబట్టి అలాంటిది ఏమి ఉండదు. వీళ్ళకి కులదైవం కావచ్చు కాకపోవచ్చు, కానీ వీరి యొక్క రాశి పరంగా దైవం అయితే మాత్రము కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. వారికి కొలిచినా, ఆరాధించినా, మొక్కుకున్నా, దర్శనం చేసుకున్నా, నారికలను సమర్పించినా వారికి ఎనడు లేనటువంటి శక్తి యుక్తులు వస్తాయన్నమాట. హనుమాన్కి ఎంత శక్తి ఉంటుందో అంతకన్నా ఎక్కువ శక్తులు వారికి ఉన్న పనికి, తీరికి, వారికి ఏదైనా అష్టదిబ్బందులైనా, హిప్నాటిజమైనా ఇలాంటి ఏదైనా జరిగితే కూడా కొంతమేర ఉపశమనం అయితే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించినా, నోముకున్నా వీరికి ఎక్కువ శాతం అయితే ఆరాధన ఉంటుంది. అలానే ఈ యొక్క జూలై మాసంలో ఏదైనా కొత్తగా ప్రారంభించాలంటే హోటల్స్ రంగం కానీ, రెస్టారెంట్స్ రంగం కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు లేకుండా వారు ప్రయత్నం చేయొచ్చు. భార్య కానీ భర్త కానీ అయితే పార్ట్నర్షిప్ కలవచ్చు. అలానే చెప్పుడు మాటలు వినడం కానీ, ఎదుటి వాళ్ళ మాటలు వినడం కానీ, ఇందులో చేయండి, ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని కానీ, కొత్త వాళ్ళు వచ్చేసి మన పర్సనల్ విషయాలు చెప్పుకుచ్చుకోవడం కానీ చేస్తే కనుక ఖచ్చితంగా మోసపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, బాధపడతారు. కాబట్టి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో
చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి వారే సమాధానం చెప్పుకోవాలి తప్పితే ఎదుటి వారికి ఏది పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. వీరికి ఉన్న సెన్సిటివ్ తత్వం, ఎదుటి వాళ్ళని ప్రేమించకూడదు తప్పితే శత్రుత్వం వీళ్ళకి తెలియదు. మరి అలాంటి వాళ్ళకి జాగ్రత్తగా ఉండకపోతే కనుక ఖచ్చితంగా దెబ్బతింటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో అయితే పాత శత్రువులు కూడా ముందుకొచ్చేలాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వారితో చాకచక్యంగా బయటపడితే ప్రయత్నం చేయాలి. వీరు ఎప్పుడు కూడా తప్పు చేయరండి, ఖచ్చితంగా చెప్తా, తప్పు చేయరు. వీళ్ళు తప్పు వీళ్ళ మీద వేసుకుంటారు అవసరమైతే. అలాంటి మంచి వ్యక్తులు దొరకడం అనేది మామూలు విషయం కాదు. మీకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారండి, దానిలో ఒక తులారాశి వాళ్ళు ఉన్నారంటే 99 మందికి మీరు కాంటాక్ట్లో ఉండేసి నాకు పలాని ఇబ్బంది ఉంది అబ్బాయి సంతకం పెట్టాలని అడగండి. తులారాశి వాళ్ళకి జస్ట్ వాళ్ళకి ఒక లెటర్ పంపించండి, పలానా దగ్గర నాకు షూరిటీ పెట్టాలి అని. ఖచ్చితంగా వాళ్ళ ఆలు మేఘాల మీద వచ్చేసి మీకు ఏముందా ఏం లేదని చూడరు, ఆ ఇబ్బందుల్లో ఉన్నారా అని పెట్టేస్తారు. అలాంటి తులారాశి వాళ్ళని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అలాంటి తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది ఏంటంటే తులారాశి వాళ్ళకి కాదు, తులారాశి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ తులారాశి ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు, వాళ్ళని కంటిన్యూ పెట్టియొద్దు. తులారాశి స్త్రీలకి కనుక కంటిన్యూ వచ్చింది ఎవరి నుంచేనంటే వారి బతుకు ఇంకేం ఉండదండి. ఇంక ఏ గురువు కాదు కదా, దేవుడు కూడా ఏం చేయలేదు వాడిని. ఎన్ని రకాల లక్షల రూపాయలు పెట్టేసి ఎన్ని రకాల హోమాలు చేయించుకున్నా కూడా ఏం ఉపయోగం లేదు. 11 బస్తాల నువ్వులతో తలస్నానం చేయాలి. తులారాశి వాళ్ళని ఏడిపిస్తే 11 బస్తాలు అంటే 75 కిలోల బస్తాలు నువ్వులతో తలస్నానం చేస్తేనే ఆ ఒక పాపకార్యం పోతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు అంత గొప్ప విశేషమైనటువంటి వ్యక్తులు కాబట్టి వారిని ఏడిపిస్తే కూడా మనకు పాపం తోలుతుంది. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా సన్నిహితంగా ఉంటే మనకి దినదిన అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వారితో కనీసం ఒక నీరుని తీసుకొని తాగడమా, వారి చేతి నుంచి ఎప్పుడైనా ఆరోగ్యం ఎవరికైనా బాగాలేనప్పుడు వారి చేతి నుంచి టాబ్లెట్స్ కానీ వారి చేతి నుంచి ఏదైనా ఆహారం కానీ తీసుకొని తింటే సగం రోగం తగ్గిపోతుంది. అంత గొప్ప రాశి కాబట్టి చాలా జాగ్రత్తగా తులారాశి వాళ్ళని చూసుకుంటే మనకు అంత ఆరాధ్యంగా ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి తులారాశి వారికి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక గోల్డ్ కలర్, బిస్కెట్ కలర్, సిల్వర్ కలర్. అలానే ఇలాంటి తులారాశి వారికి నెంబర్ 9, 6 2 నెంబర్లు కూడా ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. అలానే వీరికి స్త్రీలు ఏదైతే ఈ జూలై మాసంలో స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలైనా పురుషులైనా. ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి జూలై మాసంలో అయితే శుక్రుడు ఇలానే ఉంటాడా అని లేదు. కాబట్టి ఈ సంవత్సరంలో 2020 సంవత్సరం జూలై మాసం అయితే మాత్రం శుక్రుడు వీరికి నీచలో ఉంటున్నాడు. కాబట్టి కొంతమేర స్త్రీలతో స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్తగా ఉంటూ పెళ్ళైన వారు కూడా భార్యాభర్తలు గొడవైనా కీచులాటైనా విడిపోయినా కూడా కొంత రోడ్డు మేము పడకుండా కొంచెం జాగ్రత్తగా తులారాశి వాళ్ళే తలదించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, బయటికి వెళ్ళడానికి ఉంటుంది. అలానే ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఈ జూలై మాసంలో అద్భుతం ఏంటో తెలుసా అండి? ఏదైనా వ్యాపారం మొదలు పెడితే పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి వ్యాపారం మీద దృష్టి సారిస్తే కనుక ఖచ్చితంగా తులారాశి వారికి మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగాను, మంచి సలహాదారులుగాను, అలానే రాజకీయ వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇక వారు అనుకున్నది పదవి వీరికి వచ్చేస్తుంది. అది సీఎం అయినా పిఎం అయినా రావచ్చేమో ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే. అయితే ఇవన్నీ జరగాలంటే చాలా ఉంటుంది. ఎట్లా అంటే మనలో గోచార ప్రకారంగా దోషాలు లేకుండా ఉండాలి, మన పైన ఎవరైనా దండెత్తేసి హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ అని చేయించుకొని ఉండాలి, లేదా మనకి కర్మలు కానీ క్రియలు కానీ జరగకుండా ఉండాలి. ఇవన్నీ కూడా మనము సురేష్ బాబు గారు చెప్పారు అని చెప్పి తులారాశి వాళ్ళందరూ రాజకీయ పార్టీలో చేరేసి చేయటం కాదు. మనలో ఆ నెగిటివిటీ ఉంది అంటే ఖచ్చితంగా కష్టమవుతుంది. ఇప్పుడు తులారాశి అనగానే ఏంటంటే వీరిపైన ఎందుకంటే ఎక్కువగా ఆకర్షించే శక్తి ఉంటుంది, ఎదుటి వాళ్ళని ఆకర్షించే శక్తి ఉంటుంది. అందుకే ఎక్కువగా తులారాశి వాళ్ళు చూడండి మార్కెటింగ్లోనూ, టెలికాలర్స్ గాను, పైలట్స్ గాను, ఇలాగా హెయిర్ హోస్టర్స్ గాను చాలా మంది ఇలానే ఉంటుంటారు అన్నమాట. అంటే జనాన్ని ఏదైతే అట్రాక్ట్ చేయగలుగుతారో ఆ ఫీల్డ్ ఎక్కువగా మంది ఉంటారు. బ్యూటిషియన్ గా ఉంటుంటారు, ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటుంటారు. సో ఈ రకమైన రంగాల్లో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు, ఆ తత్వంతో ఉంటారు. కాబట్టి వీరి మీద నరదిష్టి ఉంటుంది, నరఘోష ఉంటుంది, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. దాంతోపాటు వీరికి వేల కోట్ల ఆస్తులు ఉంటాయండి, వేలే కాదు ఇంకా దాన్ని మించి ఉంటాయి. కానీ అవన్నీ కూడా వీరి దగ్గరికి రావు, పట్టించుకోరు. కంచం నిండా పెట్టేసి అమ్మనా బూతులు తిట్టినట్టుగానే వీరికి ఎలా ఉంటుంది అంటే కనుక ఆ తినేదానికైతే అదృష్టం వీరు సంపాదించుకున్న దాంట్లోనే ఉంటుందండి. వీళ్ళకి 1,00,000 కోట్లున్నా కూడా ఈరోజు కష్టపడితేనే తిండి అలా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆస్తులు చెప్పుకోవడానికి తప్పితే వీరు అనుభవించేదానికి ఉండదండి. ఎందుకంటే వీరికి మోక్ష జన్మ కాబట్టి చాలా వరకు ఆస్తులు ఉన్నాయి, అంతేగాని వాటిని అనుభవించేదానికి అయితే వీరికి ఉండదు, అవి రావు కూడా. కాబట్టి వీరికి ఎక్కడైనా అప్పులు ఇచ్చినా కూడా వీరు అడగరండి. ఇప్పుడు ఎవరికైనా సహాయం కావాలనుకోండి,
ఎక్కడ వీళ్ళు తలత కడబెట్టని తీసుకొచ్చిస్తారు. కానీ ఇచ్చిన దగ్గర మళ్ళీ అడగరు, వీళ్ళు తీసుకున్న దగ్గర మాత్రం వీళ్ళు కట్టాల్సి వస్తుంది. వీళ్ళు మళ్ళీ ఇంకో దగ్గర అప్పు చేసి వీళ్ళు కట్టాల్సి వస్తుంది అనమాట. వీరు అప్పులు అయ్యారు అంటే కనుక వీరేదో కష్టపడో, లేకపోతే వీరేదో మంచి పనులు చేసో, లేకపోతే వీరేదో చెడ్డ పనులు చేసో కాదు, వేరే వాళ్ళకి నమ్మి ఇవ్వడం ద్వారా వీరు అప్పులు పాలవుతారు. అది చాలా గొప్ప విషయం అనమాట. ఎవరిలైనా సరే ఫ్రెండ్స్లో కానీ ఇంట్లో కానీ తులారాశి వాళ్ళు ఉన్నారు అంటే ఆ ఇంట్లో ఒక దేవాతి దేవుళ్ళు ఉన్నట్టే. ఆడపిల్లైనా మగపిల్లైనా సరే వాళ్ళకి కొలుచుకున్నా, వాళ్ళకి ఆరాధించినా, వారికి ఏదైనా సహాయం చేస్తే కూడా మనకి మామూలుగా ఉన్నటువంటి వారికి కర్మలు, క్రియలు, పితృదోషాలు, కాలసర్పదోషం ఇవన్నీ పోయినట్టేనండి. వారికి ఒక రోజు ఇంట్లో ఇస్త్రాకు వేసి భోజనం పెడితే అరిటాకులో ఎవరికి తులారాశి వాళ్ళకి కనీసం ఆ దేవుడిని పిలిచి వచ్చి భోజనం పెట్టండి. కార్తీక మాసంలో మనకి అయ్యప్ప స్వామి భజనలు పెడుతూ ఉంటారు, దీక్ష తీసుకున్న వాళ్ళు పెడుతూ ఉంటారు, పడి పూజ చేస్తూ ఉంటారు. ఆ పడి పూజ చేస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో అని మనం అనుకుంటామో, తులారాశి వారికి ఒక పూట భోజనం పెడితే కూడా అంతే పుణ్యం వస్తుంది. మామూలు విషయంగా తులారాశి వాళ్ళకి గండం తప్పుతుంది. ఎవరికైనా గండం ఉంది అంటే తులారాశి వాళ్ళని తీసుకుపోయి భోజనం పెట్టిస్తే ఆ గండం తప్పిపోద్ది. అంత గొప్ప రాశి ఆట తులారాశి. కాబట్టి అలాంటి తులారాశి వారికి ఈ యొక్క దిక్కులు కూడా దక్షిణము తూర్పు అద్భుతంగా కలిసి వస్తుంది. అలాంటి తులారాశి వారికి అయితే కనుక దేవుడి అనుగ్రహం కావాలి. దేవుడి అనుగ్రహం కన్నా ముందు సురేష్ బాబు గారు అంటే ప్రజలందరికీ తెలిసిన విషయమే, దాదాపు 1 కోటి మందికి. ఈ ప్రజలందరూ కూడా సురేష్ బాబు గారి దగ్గర అంతమంది రాకపోయినా కూడా మనం అంటే అనుకూలంగా ఉండి మన నెంబర్ కలిసి మన దగ్గరికి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా వారికి ఉన్నటువంటి సమస్య డబ్బుల రూపంగా కాకపోయినా మన వంతు చేసేటువంటి దానికైతే ముందుంటారు. ఎలాంటిదైనా సరే అది పరిస్థితి ఏదైనా చేజారిపోతే చెప్పలేం, దేవుడు అనుగ్రహం ఉండి ఆ దేవుని కృపా కటాక్షాలు ఉండి ప్రజలందరికీ కూడా బాగుండాలనే సంకల్పంతో మనల్ని ఈ రకంగా చేసేసి ఎలాంటి సమస్య అయినా సరే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయడం, ఇలాంటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా సురేష్ గారి దగ్గర బాగుపడలేదు, చెరిపోలేదు, సురేష్ గారి దగ్గర ఇది కాలేదు అని చెప్పితే ఇప్పటివరకు అయితే ఏం లేదు. అందుకని అందరికీ తెలిసిన విషయమే. ఒక పొలిటీషియన్ కాకపోవచ్చు, ఒక సెలబ్రిటీ కాకపోవచ్చు అని కాదు, ఎవరైనా సరే మనకు ఒకటే భారంగా ఉంటుంది, ఒకటే ఆఫీస్ ఉంటుంది, ఒకటే సిస్టమ్ ఉంటుంది. నా ఆఫీస్లో మొత్తం నేల మీద కూర్చోవాల్సిందే, వేరే ఆరంభడాలు లేవు, గంగిరెద్దుల వేషాలు లేవు, ఏముండవు. ఓకేనా? అలాంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎవరికైనా సరే డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా అని కాదు, సమస్య ఉంది అంటే కనుక దేవుళ్ళు అందరి దగ్గరికి వెళ్ళినా, కాశీకి వెళ్ళినట్టుగా అందరు గురువులు అయిన తర్వాతనే సురేష్ దగ్గరికి రావచ్చు. జేబులు ఖాళీగా పెట్టుకొని రావచ్చు సురేష్ దగ్గరికి. డబ్బు లేని వాళ్ళకి, డబ్బులు ఉండి కూడా లేవని మాత్రం అది దేవుడు క్షమించడు. కాబట్టి వారికి నాకు కనిపించేది వారి జేబు కాదు, నాకు కనిపించేది వారి సమస్య. కాబట్టి నా దగ్గరికి అందరు రాలేకపోయి ఉండొచ్చు, కానీ మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ప్రజలకి సరసమైనటువంటి ధరల్లోనే అందజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటుంటారు ప్రజలు, వారికి సమస్యకి సరైనటువంటి పరిష్కార మార్గం దొరకడం అంటే గురువుని కూడా దేవుడితో చూస్తూ ఉంటారు. ఎవరికైనా అంతే కదండి. మనకి రోగం వస్తే హాస్పిటల్లోకి వెళ్తే ఆ డాక్టర్ తగ్గిస్తే ఆ డాక్టర్ దేవుళ్ళ కనిపిస్తాడు. అదేవిధంగా మనము ప్రజల మంచి కోరి చేసేటువంటి దానికి చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక కంకణం కట్టుకున్నాం మనం. అలానే మనకి ఎవరికైనా సరే ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా సంప్రదించవచ్చు. అది ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కార మార్గం అయితే చూపించడానికి ప్రయత్నం అయితే చేద్దాము. దాంతోపాటు మరొక విషయం ఏంటంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఎవరికైనా కావాలన్నా కూడా సంప్రదిస్తే ఎన్నో రకాల వస్తువులకి మంత్రోచ్చారణ చేసి, వస్తువులు కూడా డబ్బులు లేవంటే ఇంట్లో ఉన్నటువంటి వాటర్ బాటిల్ వాటర్ నింపుకొని ఫోన్ చేస్తే కూడా, దానిలో మంత్రం చేస్తే కూడా కొన్ని సమస్యలు అనేది తీరిపోతూ ఉంటాయి. చిన్నపాటి సమస్యలు అయితే కూడా తీరిపోతూ ఉంటాయి. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా సంప్రదించవచ్చు. అలానే తులారాశి వారికి ఖచ్చితంగా దేవుని అనుగ్రహం కావాలి. అలానే ఈ జూలై మాసంలో కనుక వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము నోచుకున్న 3 వారాలు చేయొచ్చు, 7 వారాలు చేయొచ్చు. నోము నోచుకున్నా కూడా అదృష్టం. అలానే శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క రథ చరిత్ర వింటూ ఆ ఒక రథాన్ని నోచుకున్నా కూడా అదృష్టవంతులు అనుకోవచ్చు. అలానే ఈ యొక్క 2 కాకుండా ఈ 2 కూడా మాకు అంత స్తోమత లేదు అనుకుంటే, లేదు అంటే కనుక ఎక్కడైనా సరే శివాలయం కనిపిస్తే పంచామృత అభిషేకమైనా చేయాలి. ఈ 3 ఏదో ఒకటి చేస్తే ఖచ్చితంగా వారికి మంచి ప్రయోజనం అయితే ఈ జూలై మాసంలో ఉంటుంది. దానితో పాటు జూలై మాసంలో వారికి వారే చేసుకోవాల్సిన పరిహారం ఒకటి ఉంది. అదేంటంటే తెల్ల ఆవాలు ఒక చిటికడు, నల్ల నువ్వులు ఒక చిటికడు, కర్పూరం బిళ్ళలు ఒక 5 చిన్నవి, ఆ 3 కూడా కలగలిపి ప్రతిరోజు చేసుకోకపోయినా 3-4 రోజులకు ఒకసారి సరే తలకి చుట్టూతా 7 సార్లు దిష్టి తీసుకొని ముందు వేసేసి కాల్చి వేసేయాలి.
ఇలా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి అనుకున్నటువంటి కార్యాలు నెరవేరేదానికి నరదిష్టి నరకోశ నుంచి కొంతమేర బయటపడేదానికి అయితే ఉంటుంది. ఖచ్చితంగా తులారాశి వారికి ఈ సమస్య ఉందంటే వారికి ఏదో నెగిటివ్ ఉన్నట్టు. ఆ సమస్య ఏమిటంటే కనుక బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, కాళ్ళు గుంజడం, చేతులు గుంజడం లాంటివి, ఎక్కువగా తినలేకపోవడం, ఈ సమస్య ఖచ్చితంగా సూచిస్తుంది అంటే కనుక గ్రహాల సమస్య కాదది, గోచార సమస్య కాదది, అది వేరే ఎవరో మన మంచితనం తట్టుకులా చేయించాలన్న సమస్య. అలానే పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ దూరం అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ తప్పు లేదు, అది ఎవరో చేపిస్తేనే జరుగుతున్న అర్థం. ఈ ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని సంప్రదిస్తే వారి సమస్య పరిష్కారం అయినా ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.